సమగ్రంగా చెప్పలేదు, సంయమనం పాటించలేదు అని మాత్రం నేను చెప్పగలుగుతాను. సార్ హైడ్రా వర్సెస్ కరెక్ట్ ఇది తీసుకున్నాం, లుంగి ఇది ఉంది ఒకటి మొదటిది. సార్ ఖర్గేకు రామసేన అవమానం, లుంగి అంటే చులకన, ఇది కూడా కంటిన్యూషన్ అండి. ఇప్పుడు లుంగి అంటే ఏంటి, నిన్న పార్లమెంట్లో సుష్మితాదేవి అనేటటువంటి బీజేపీ ఎంపీ సిపిఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిటాస్, నిన్న కూడా మనం మాట్లాడాము ఆయన గురించి ఒక విషయంలో. జాన్ బ్రిటాస్ గురించి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ మీద, ఆదాయ పన్ను మీద ఏదో సవరణ పెడితే ఈ లుంగి వాళ్ళకి మనం పట్టించుకోకూడదు, ఏ లుంగి వాళ్ళకు చూడదు అని చెప్పి ఆమె చెప్తుంది. షాక్ అయ్యారు అందరూ. ఈ లుంగి వాళ్ళని ఈ చులకన భావన ఏంటండి? లుంగి కట్టుకున్నాడు మనిషి కదా, టక్కు బుక్కు ఇదంతా చేసుకోవాలా, లేకపోతే ఉత్తరీయం వేసుకొని పూర్తి జరిగి పని చేసుకున్న వాడే మనిషి ఏంటిది? లుంగి అనేది దక్షిణ భారతంలో చాలా ఎక్కువగా వాడతారు. అందులో పల్లెల్లో కూడా రాను పని పాటలు ఇవన్నీ కూడా చేసుకోవడానికి లుంగి కన్వీనియంట్గా ఉంటుందని దక్షిణ భారతంలో లుంగి డ్యాన్స్ అని లుంగి డ్యాన్సులు కూడా వచ్చాయి. రజనీకాంత్ లాంటి వాళ్ళు దాన్ని పాపులర్ చేస్తే, చిరంజీవి లాంటి వాళ్ళు కూడా ఎక్కడికో తీసిపోతే, ఆఖరికి షారూఖ్ ఖాన్ కూడా వచ్చి చెన్నై ఎక్స్ప్రెస్లో లుంగి డ్యాన్స్ చేస్తాడు. లుంగి అనే దానికి ఇంత కల్చరల్ ఐకాన్గా మారినటువంటి, సింబల్గా మారిన దాన్ని సభలో పాలక పార్టీ పార్లమెంట్ సభ్యురాలు ఈ లుంగి వాళ్ళం కోట్ చూడదు అంటే ఏం చులకనండి? ఇందాక చెప్పింది కూడా అదే. భాషలు, సంస్కృతులు, మహిళలు, కింది తరగతుల వాళ్ళను చులకనగా చూసేటటువంటి ఆధిపత్య సాంస్కృతిక భావజాలం చాలా ఘోరమైంది. జాన్ బ్రిటాస్ స్పష్టంగా చెప్పాడు. బ్రిటాస్ నాకు బాగా తెలుసు, ఎప్పటి నుంచో అతను దేశాభిమాని విలేకరి, తర్వాత కైరాలి టీవీకి ఎండీగా కూడా చేసి జర్నలిస్ట్గా రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వ్యక్తి ఆయన. నేను మలయాళీని, నేను దక్షిణాది వాడిని, నేను చాలా గర్వపడుతున్నాను, నాకేమాత్రం బాధ లేదు, మీరు ఇలా లుంగి వాళ్ళ అని ఈ అఖండమైన భిన్నత్వంతో కూడిన భారతదేశ సంస్కృతిని అవమానించడం చాలా తప్పు అన్నారు. ఈరోజు పార్లమెంట్ దగ్గర నిరసనలు కూడా చేశారు ప్రతిపక్ష సభ్యులు. మీకు తెలుసు, నిన్ననే తమిళనాడులో విజయ్ ఒక ఇది కూడా ప్రవేశపెట్టాడు. మీరు వందే మాత్రం పూర్తిగా ముందు పాడమంటారు, కాదు నేను మా తమిళ తల్లికి మల్లెపూదండ పాటే మేము ముందుగా పాడతామని వాళ్ళు తీర్మానం చేశారు. అందరూ చేశారు, డిఎంకే అన్నా డిఎంకే అందరూ కూడా దాన్ని బలపరిచారు. సో దక్షిణాదిని చులకన చేసేటటువంటి ఈ పని, ఈ మాటలు చాలా ఘోరమైనవి. అది అయిన తర్వాత సభాపతి స్థానంలో ఉన్న ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా జోక్యం చేసుకొని భారతదేశంలో భిన్నమైన సంస్కృతులు ఉంటాయి, ఇట్లా చులకన చేస్తూ మాట్లాడకూడదు, అయితే ఆమె ఏం చెప్పేదో కూడా విందాం మనం, అది ఇది అన్నది. దిస్ ఈజ్ వన్ పార్ట్. సెకండ్ పార్ట్ మల్లికార్జున ఖర్గే, ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, వయోవృద్ధ నేత, 85 ఏళ్ల మనిషి, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, రాజ్యాంగబద్ధంగా ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా. సరే, ఆయన ఉత్తరాఖండ్లో హర్ద్వేల్ అనే ఒక చోటికి వెళ్ళి సభలో పాల్గొన్నాడండి, రామ్లీలా మైదానంలో. రామ్లీలా మైదానంలో ఆయన రాజకీయ సభలో ఒక సభలో పాల్గొని వస్తే శ్రీరామ్ సేన అనేటటువంటి వాళ్ళు దాన్ని శుద్ధి చేశారండి. ఖర్గే వచ్చినందుకు, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వచ్చినందుకు అది అపవిత్రమైపోయిందని దాన్ని శుద్ధి చేశారు, పరిశుద్ధం చేశారు. ఖర్గే దీని మీద రాజ్యసభలో తీవ్రంగా, ఏంటి సార్ ఇది, ఇంకా ఈ దేశంలో మీరు అస్పృశ్యత పాటిస్తారా? శ్రీరామ్ సేన ఖచ్చితంగా సంఘ పరివారకు సంబంధించింది, బీజేపీకి సన్నిహితంగా ఉంటుంది, అందరికీ తెలుసు. శ్రీరామ్ సేన రాముడు అపవిత్రమైపోయాడు, తాటకిని ఒక్కేటున్న కూల్చావంటని పాట పాడతాడు కదా, గుహుడు నీకు చుట్టమా గుండెలకు హత్తుకున్నావు అని రామదాస్ కూడా పాట, నన్నెందుకు చేయట్లేదని. సో గుహుడిని కూడా హత్తుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఉంటే, ఇంకా శంభుకుడిని కూడా చంపాడు, అవి వేరే విషయం, అది వేరే చర్చ. కానీ ఇక నా ప్రశ్న ఏమంటే, ఖర్గే వచ్చినందుకు అది అపవిత్రం అయిపోయిందని శుద్ధి చేయటం ఎలాంటి ఘోరమైన విషయం? ఈ సాంస్కృతిక వైవిధ్యం ఏమైపోతుంది? మా రాజ్యాంగం చెప్పినటువంటి అస్పృశ్యత నివారణ ఏమవుతుంది? ఖర్గే నిరసన తెలిపాక మొదటిసారిగా జేపీ నడ్డా, బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఆయన విచారం వెలిబుచ్చి ఇలా జరిగి ఉండకూడదు, దీని మీద మేము పూర్తి విచారణ ఈయన బ్రిటాస్ రాజ్యసభ సభ్యుడే, ఈయన కూడా రాజ్యసభ సభ్యుడే. అంటే ఎంత ఏకపక్షంగా తయారవుతుంది రాజకీయం? జాతులు, ప్రాంతాలు, కులాలు, వీటన్నిటిని చులకన చేసి అవమానించే శుద్ధి చేయడం ఏంటండి ఇది? నిజంగా మీరు కూడా చూసే ఉంటారు, చాలా ఘోరమైన విషయం కదా. ప్రతిపక్ష నాయకుడిది ఏం కులం అని మనం చూస్తామా? కాబట్టి ఈ ఘటనలన్నీ ఒకటే కోవకు చెందినటువంటివి. వీటిని ఇలాంటివి లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. సనాతన
అని అదే పనిగా పలవరించే వాళ్ళు సనాతనంలో ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అన్న ఒక వాస్తవాన్ని కూడా గుర్తించి సంస్కరించుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది. లేకపోతే ఇది ప్రజాస్వామ్య దేశం, తప్పకుండా